పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు మేము తెలుపుకోవాలా. ఎందుకంటే అండర్ పాస్ మాకు 11 ఓట్లతో అండర్ పాస్ మాకు ఓకే చేశాడు. మాకు నరకం ఎక్కడ ఉందంటే మాకు హైవేలోనే ఉంది. దాన్ని మా దేవుడు మా నారాయణ సార్ మాకు ప్రసాదించాడు. కనీసం ఒక 50 మంది చనిపోయారు, 200 మంది గాయపడ్డారు. ఏ దేవుడు వచ్చి కాపాడతారని ఎదురు చూసాం. ఆ దేవుడు మాకు నారాయణ సార్ రూపంలో మాకు పంపించి మాకు ఆ నరకం నుంచి విముక్తి కలగడానికి మాకు పునాదులు వేసిన దేవుడు మా దైవం పొంగూరు నారాయణ గారు. 13వ డివిజన్లో ఈ మధ్య ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందువల్లంటే మీ సార్ పనులు చేస్తున్నారు. ఏం పనులు? ప్రతి దగ్గర ఎండ్ రోడ్లు, డ్రైనేజ్ పూడికలు మొత్తం చేసి ఒక ఏరియాని ఎంత నీట్ గా చేయాలో ఆ విధంగా పొంగూరు నారాయణ గారు ఆయన దివ్య దృష్టితో చూసి ఒక ఏరియాని చూస్తాడు. చూసి మేము చెప్పబోలే, ఆయనే ప్రతి అధికారికి ఆదేశాలు వచ్చి అధికారులు మా దగ్గరకు వస్తారు. అధికారులు మా దగ్గరకు వచ్చి పని చేసి వెళ్తున్నారు. ఇటువంటి నాయకుడి దగ్గర మేము పని చేయడము మాకు దేవుడు ఇచ్చిన వరం అనుకుంటున్నాం. మా డివిజన్ ని ఇంతకుముందు ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. చేశారు కానీ నామక వాస్తవం పోయేది. సార్ ఒక మాట చెప్పి 1.5 సంవత్సరం 6 నెలలు ఈ రోజు 80% కనీసం ప్రతి ఒక్క పనిని కంప్లీట్ చేశారు సార్. అడగడమే చేసుకునే ఒక వార్డులో పని చేసుకునే వాళ్ళు తెలియని వాళ్ళు లెక్క ఉండాలి. దేవుడి కడిపి ఒక వరం ఆయన ఇస్తాడు, తెలియదు. కానీ మా నారాయణ గారు ఒక పని చెప్తే అది న్యాయంగా ఉంటే జరుగుతుంది. రామబాలం లాంటిది మా సార్ చెప్తే. నేను 13వ డివిజన్లో 20 సంవత్సరాల రాజకీయాల్లో పనిచేస్తున్నా. ఇటువంటి నాయకులను మేము చూడటం మాకు అరుదు. మాకు దేవుడిచ్చిన వరం మా సారు. ఈ ఏరియాలో పార్కులు కనీసం 1,30,00,000 రూపాయలతో మా వార్డులో పార్కులన్నీ డెవలప్ చేశాడు. ఎండ్ రోడ్లు వచ్చేసి 3,10,00,000 రూపాయలతో ఎండ్ రోడ్లు, డ్రైనేజ్లు అన్ని కంప్లీట్ చేస్తున్నాడు. వర్క్ ఆర్డర్లు కూడా మొత్తం వచ్చేస్తున్నాయి. కనీసం 50% వర్క్లు కంప్లీట్ అయి ఉన్నాయి. తర్వాత షిల్ట్ వర్క్ కి ఒక 50 లక్షల రూపాయలు వార్డులో షిల్ట్ వర్క్ కే పనిచేశాడు ఆయన. మనం సార్ ఇది కావాలి సార్ అంటే వెంటనే వరం ఇచ్చే దేవుడు అంటే మా డివిజన్ తరఫున మా సార్, మా నారాయణ సార్, జీవితాంతం మా వార్డు తరఫున సార్. ఇక్కడ 13వ డివిజన్ లో పార్క్ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఇంత గొప్ప పథకాన్ని తీసుకొచ్చినందుకు సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు పార్కులు ఎక్కడ చూసినా మూతపడిపోయి పాడుపడిపోయి ఉన్నాయి. సార్ వచ్చిన దగ్గర నుంచి పార్కులన్నీ మళ్ళీ ఇనాగ్రేషన్ చేసి మళ్ళీ ఓపెనింగ్ చేసి ఇంత మంచి డివిజన్లన్నిటిలో కొత్త కళ వచ్చిందంటే సార్ దయ వల్లే. సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి 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 మన సారు నిద్ర లేచినప్పటి నుంచి అభివృద్ధి పరంలోనే మనం నడుస్తున్నాం. అయితే మన మంత్రి గారు ఎక్కడ పట్టినా అభివృద్ధి చేసి రోడ్లు, ఎండ్ రోడ్లు కానీ, కాలువలు కానీ, ట్రైన్లు కానీ అన్ని పూర్తి చేపించి సారు మళ్ళీ కూడా ఎమ్మెల్యేగా మళ్ళీ కూడా మంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే 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 నిజంగా నాకు అయితే ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ పార్కులో, ఈ 13వ డివిజన్లో ఈ పార్కులో ఆ రోజు నేను చెప్పా, ఒక చిన్న హాల్ కట్టండి, హాల్లో చుట్టూ గ్లాసెస్ పెట్టండి, సీలింగ్ చేసేసి పెట్టండి. ఎవరైతే నిరుపేదల పిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కలిసి చక్కగా బర్త్డేస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకుంటారు.
ఖర్చు లేకుండా, ఖర్చు అనేది ఉండదు. అదే బయట ఫంక్షన్ చేసుకోవాలంటే మన ఫంక్షన్ హాల్, డబ్బులు, ఖర్చు. అంతేగాని ఇక్కడైతే వాళ్ళతోటి ఆడుకునే పిల్లలు అందరూ ఉంటారనే ఉద్దేశంతో నెల్లూరులో కొన్ని పార్కులు యాక్చువల్గా ఇది టేకప్ చేసాం. దాంట్లో ఫస్ట్ ఇనాగరేషన్ ఈ 13వ డివిజన్లో చేశారు, బల్జిపాలెం. దాంట్లో ఎవరైతే దీన్ని టేకప్ చేశారో అతన్ని కూడా నేను అభినందిస్తున్నా, అధికారులు కూడా అభినందిస్తున్నాను. నిజంగా చూస్తే చక్కగా ముచ్చటగా ఉంది. అంటే పెద్ద హాల్ ఇది కాదు, ఇక్కడ ఒక 30 మంది చిన్న పిల్లలతో చక్కగా ఎవరైనా ఒక ఇట్లా. అందుకని ఈరోజు ఈ యొక్క బల్జిపాలెంలో ఎవరైనా పిల్లలు ఉంటే వాడు బర్త్డే చేస్తాం ఇక్కడ, వాడు పిలిపించమన్న 2-3 సరే రేపు బర్త్డే ఒక పాపను పిలిపించారు. ఆ పాప యొక్క బర్త్డేని యాక్చువల్ ఈరోజు ముందుగా కేక్ కట్ చేసిన దానికి ఆ పాపకు కూడా హ్యాపీ బర్త్డే పాప. ఈరోజు నిజంగా చాలా చాలా చక్కగా పిల్లలు ఆడుకోవడానికి మంచి ఎక్విప్మెంట్ చేశారు. నెల్లూరులో 47 పార్కులు టేకప్ చేసాం. 47లో నాకు తెలిసి దాదాపు 44 అయిపోయినాయి. మరొక 3 ఇంకోటి కూడా రెడీగా ఇనాగ్రేషన్ ఉందన్నారు. అది నెక్స్ట్ వీక్ వచ్చి పెడతానని చెప్పాను. పొట్టిస్తున్నా ఉంది. అది కాకుండా పిల్లలకి నెల్లూరు సిటీలో ఒక అడ్వెంచర్ పార్క్ ఒకటి పెట్టాలని, అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ పార్క్ ఒకటి పెట్టాలని, పినాకిని పార్క్ ఏదైతే ఉందో ఆ పార్క్ వచ్చి యాక్చువల్గా ఆ పార్క్ ఒకటి, బొడిగోడు తోట పక్కన ఒక పెద్ద పార్క్ ఉంది అదొకటి. అదేవిధంగా మన యొక్క అల్లీపురం దగ్గర లెగసీని మొత్తం తీసేస్తున్నాం, మరొక నెలలో పూర్తిగా వెళ్ళిపోతుంది బయటికి. ఈ 3 పార్కుల్లో ఒక పార్క్ని అడ్వెంచర్ పార్క్గా, ఒకటి వాటర్ స్పోర్ట్స్గా, ఇంకొకటి ఏదన్నా పిల్లలకి బాగా యాక్టివ్గా ఉండేటట్టుగా ఈ 3 పెడదలుచుకున్నాం. దాని మీద కూడా యాక్చువల్గా డిపిఆర్ల కన్సల్టెంట్ చేస్తున్నారు. అది అయిన తర్వాత ఆ 3 కూడా టేకన్ చేసి నెల్లూరు కార్పొరేషన్లో అటుపక్క మనకు నెక్లెస్ రోడ్డు దాన్ని బాగా డెవలప్ చేయటం, ఇటుపక్క పినాకిని పార్క్ ఏదైతే రివర్ పెన్నా ఆ విధంగా ప్రణాళికలు రచిస్తూ ఇవన్నీ కూడా చేస్తాం. నేను అందరినీ ఒకటి రిక్వెస్ట్ చేసేది, ఎండ్ టు ఎండ్ రోడ్లు అవుతున్నాయి. ఎండ్ టు ఎండ్ రోడ్డు పూర్తి అయితే దుమ్ము లేని నగరం అవుతుంది. ఒక్క దుమ్ము కూడా ఉండకూడదు, ఒక చిన్న దుమ్ము కలికి కూడా ఉండకూడదని నేను అధికారులకు ఆదేశించాను. అది రావాలంటే ఒకటే ఎండ్ టు ఎండ్ రోడ్, ఎక్కడ హాట్ హోల్స్ లేకుండా ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఉంటే ఇవన్నీ కూడా బహుశా మరొక 2-3 నెలల్లో పూర్తి అయిపోతాయి. అదేవిధంగా ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేయాలన్నాను. దాదాపు 26,000 చెట్లకి ప్లాన్ చేశారు ఫస్ట్ స్టేజ్. నేను ఇవాళ రివ్యూ చేశాను, 8,000 చెట్లు పూర్తి చేశారు. మిగతా కూడా మరొక 2 monthsలో పూర్తి చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా 20 అడుగులు పైనుండి వాటికేసాం, అంటే 2 పక్కల బోత్ సైడ్స్. అట్టకుండా 15 అడుగుల నుంచి 20 అడుగుల మధ్యలో ఉండే రోడ్డు సైజు 15 నుంచి 20 అడుగులు ఉంటే వాటిల్లో కూడా ఒక సైడ్ చెట్లు వేయచ్చు. దానికి కూడా టెండర్లు రెడీ చేయమని కమిషనర్ గారికి చెప్పాం, అది కూడా త్వరలో చేస్తాం. ఈ విధంగా నెల్లూరు సిటీని ఒక గ్రీన్ సిటీ, చక్కటి గ్రీన్ సిటీ. ఈరోజు మనం తీసుకుంటే భారతదేశంలో చండీగఢ్ ఉంది. చండీగఢ్ చాలా చక్కగా మొత్తం టోటల్ గ్రీనరీ, రోడ్డుకు 2 వైపులా ఎప్పుడో చెట్లు నాటారు. ఇలా సింగపూర్ తీసుకుంటే మొత్తం గ్రీన్. ఇలా కొన్ని కంట్రీస్ తీసుకున్నా, కొన్ని స్టేట్స్ తీసుకున్నా ఉన్నాయి. వాటిని మోడల్గా తీసుకొని నెల్లూరు సిటీని కూడా ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు ఉండాల్సిందే. అవి కూడా 15-20 అడుగులు చెట్లు వేస్తున్నారు చక్కగాను. తర్వాత ఇప్పుడే యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి వాళ్ళతో ఇప్పుడే డిస్కస్ చేసి వచ్చాను. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం చేసేది మే ఎండింగ్ పూర్తి చేస్తా ఉన్నారు. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా ఏదైతే కొత్త లైన్లు వేసారో కనెక్షన్ అడిగితే దాన్ని కూడా మాకు మే ఎండింగ్ దాకా ఇవ్వండి సార్. మే ఎండింగ్కి పాత యూజీడీ ఏదైతే యూజీడీ టేకప్ చేసామో 14-19లో అది వాటర్ 2 కంప్లీట్ అవుతాయి. అది కాకుండా మిగిలిన ప్లేస్ కూడా యూజీడీకి వాటర్కి శాంక్షన్ చేసిన దాదాపు నెల్లూరు కార్పొరేషన్కి 850 కోట్లు శాంక్షన్ చేసింది. 850 కోట్లు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ ఇంజనీర్లు దానికి ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా స్కూల్స్ 15 స్కూల్స్ టేకప్ చేశారు, విఆర్ఐ స్కూల్ లాగా చేయాలని. వాటి వర్క్ కూడా జరుగుతుంది. ఈ విధంగా నెల్లూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ ఇప్పుడు దోమలు ఉన్నాయి ఎక్కువ అంటున్నారు, ఉంటాయి. ఎందుకంటే యూజీడీ అయిన దాకా దోమలు పూర్తిగా బావు. యూజీడీ పూర్తిగా అయ్యి ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ కానీ దానికి ఇచ్చేసేస్తే రోడ్డుకు 2 వైపు పక్కలు ఉన్న డ్రైన్స్లో వాటర్ ఉండదు. ఇంకా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే యూజీడీ చేసిన తర్వాత రోడ్డుకు 2 వైపులా ఉండే డ్రైన్స్లో నీళ్లు ఉండవు. అవి ఎందుకు కట్టారంటే వర్షాకాలంలో నీళ్లు పోవటానికే. ఎప్పుడైతే నీళ్లు ఉండవో దాంట్లో దోమలు ఉండవు. కాబట్టి దోమలు లేకుండా పర్మనెంట్ సొల్యూషన్కి ఏంటంటే
100% యూజీడీఏ అదే మార్గంలో చేస్తున్నాం. అయితే యూజీడీ కట్టిన తర్వాత ఏదైతే ఈరోజు ఉయ్యాల కాలువ, మల్లప్ప కాలువ, రామిరెడ్డి కాలువ వాటిని కానీ కవర్ అయ్యకుంటే మళ్ళీ దోమలు వస్తాయి. అందుకనే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అడిగితే 50 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇచ్చారు. ఆ వర్కులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. అక్కడక్కడ కొన్ని నీళ్లు కొద్దిగా డిస్టర్బ్ అవుతున్నాయి. దానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నాను. యూజీడీ అయిపోయి ఈ 15 డ్రైన్స్ కూడా పూర్తిగా మనం కానీ కవర్ చేస్తే నెల్లూరుకు దోమలు అప్పుడు దాకా కొద్దిగా నెల్లూరు ప్రజలు ఓపికగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఏనా అయిపోయినాక పైన పెట్టాలి చూపించి. తమ్ముడు వెనకరా, తమ్ముడు వెనకరండి.